మీరు బయట అమ్మే పిజ్జాలు, బర్గర్లు ఇష్టపడుతున్నారా? మీ పిల్లలు లేస్లు, కుర్కురేలు బాగా తింటున్నారా? అయితే హాయ్ అండి, నమస్తే. దోస్తులందరూ బాగున్నారు కదూ? మీ సుస్సురవాణిలో బాగుందండి. కొందరు మమ్మీ డాడీలు మా పిల్లలకి మంచి కాస్ట్లీ ఫుడ్ పెడుతున్నాము, బ్రాండెడ్ ఫుడ్ పెడుతున్నాము, ప్యాకేజ్డ్ ఫుడ్ పెడుతున్నామంటూ తెగ మురిసిపోతూ చెప్తుంటారు. అలాగే కొందరు పెద్దవాళ్ళు కూడా బయట ప్యాకేజ్డ్ ఫుడ్ తినడానికే ఆసక్తి చూపుతూ రోజులో ఉన్న 24 గంటల సమయంలో ఇంట్లోనే నచ్చిన తిండిని ఇష్టంగా వండుకుని తినడానికి, తాగడానికి కూడా టైం లేకుండా బిజీగా గడుపుతూ అంతా రెడీమేడ్గా దొరికే బర్గర్లు, పిజ్జాలు, పరోటాలు, ఇతర ఆహారాలు అన్నీ రెడీమేడ్ అవుట్ ఫుడ్ తినేస్తూ రోజు గడిపేస్తున్నారు. మరి ఎందరో ఇంతగా ఇష్టపడుతూ తింటున్న ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఆరోగ్యానికి సురక్షితమైనవే అంటారా? బ్రాండెడ్ ఐటమ్స్ అన్నీ గొప్పవే అనుకుంటూ పిల్లలకి పెడుతున్నారు, కానీ వాటిపైనున్న లేబుల్స్ని పట్టించుకోరు. అటువంటి ఆహార పదార్థాల్లో కంపెనీల వాళ్ళు కలుపుతున్న ఉప్పు, పంచదార, కొవ్వులు, కార్బోహైడ్రేట్స్, ప్యాకెట్లోని పదార్థం ఆకర్షణగా కనపడడానికి రకరకాల రంగులు, నిల్వ ఉంచడానికి కలిపే కెమికల్స్, ఇవన్నీ కలిసి పిల్లల పొట్టలోకి వెళ్ళి వాళ్ళ ఆరోగ్యాలను పాడు చేస్తున్నాయి. వీటిల్లో వేస్తున్న షుగర్ వల్ల శరీరంలో కొవ్వు నిల్వ అయిపోతుంది. చాలామంది మామూలు బ్రెడ్ కాకుండా బ్రౌన్ బ్రెడ్ మంచిదని అనుకుంటారు, కానీ అందులో కూడా రిఫైన్డ్ పిండిని వాడడం వల్ల క్యాలరీలని, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. శరీరానికి అవసరమయ్యే ప్రోటీన్లు, ఫైబర్ తక్కువగా ఉంటాయి. ఇటువంటి ఆహారం తినడం వల్ల పిల్లల్లో ఊబకాయం, డయాబెటీస్, జ్ఞాపశక్తి తగ్గిపోవడం, గుండె సమస్యలు వస్తున్నాయని డాక్టర్లు చెప్తున్నారు. మన దేశంలో దాదాపు 93% పిల్లలు ప్యాకేజ్ ఫుడ్ తింటున్నారంట. చక్కెర శాతం ఎక్కువగా ఉండే ఐస్ క్రీమ్లు, డ్రింక్స్ని తాగుతున్నారంట. మన దేశంలో 10 సంవత్సరాలలోపు చిన్నారుల్లో ప్రతి ముగ్గురిలో ఒకరు ఒబేసిటీ అంటే ఊబకాయంతో ఉంటున్నారంట. ఈ ప్యాకేజ్డ్ ఫుడ్స్ తింటుంటే పిల్లల్లో కడుపు నొప్పి, అలర్జీలు, ఆస్తమా లాంటి ప్రమాదాలు ఉంటాయి. ఇవి కంటి చూపు పైన దుష్ప్రభావం చూపిస్తున్నాయి. అలాగే చాలామంది పిల్లలు వీటి వల్లే పంటి సమస్యలతో బాధపడుతున్నారంట. ఎవరికైనా సరే సాధారణంగా తినాల్సిన చక్కెర కంటే 3 రెట్లు ఎక్కువగా ఉన్న చక్కెర పదార్థాలు తినడమే ఇన్ని అనారోగ్యాలకు కారణమని నిపుణులు చెప్తున్నారు. చిన్నారులు రోజుకి 3 లేదా 4 టీ స్పూన్ల చక్కెర తీసుకోవాలని, కానీ అంతకంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉండే చక్కెర, ఫ్రక్టోజు, గ్లూకోజ్ లాంటివి ఉంటున్న కార్న్ఫ్లాక్స్, స్వీట్లు, ఫ్లేవర్డ్ మిల్క్, చాక్లెట్లు, ఐస్ క్రీమ్లు ఇలాంటివన్నీ తినడం వల్ల పిల్లలు రకరకాలుగా ప్రతిరోజు సుమారుగా 10 నుండి 15 టీ స్పూన్ల చక్కెర తీసుకుంటున్నారట. అంతేనా, సాల్ట్ వేస్తున్న పదార్థాలు కూడా ఎక్కువగానే తినేస్తున్నారంట. పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా చక్కెర, సాల్ట్ ఉంటున్న ప్యాకేజ్డ్ ఫుడ్ని ఎక్కువగానే తింటున్నారని వైద్యులు అంటున్నారు. మన దేశంలో అత్యంత అనారోగ్యకరమైన రీతిలో వివిధ రకాల ప్యాకేజ్డ్ ఆహారం ఉత్పత్తి అవుతున్నట్టు నిపుణులు అంటున్నారు. మామూలుగా అయితే మన శరీరానికి 1 గ్రాము చక్కెరతో 4 కిలోల క్యాలరీస్ అందుతాయట. మన శరీరంలో అధికమవుతున్న చక్కెరని ఎక్సర్సైజులు, శారీరక శ్రమ ద్వారా తీసుకున్న చక్కెర నిల్వల్ని కరిగించవచ్చు. కానీ పిల్లలు ఇటువంటి చేయరు కదా. అయినా ఒకవేళ వాళ్ళు చేయాలనుకున్న ఈ పోటీ ప్రపంచంలో ఎక్కడ వెనుకబడిపోతామో అన్న భయంతో తెల్లారు లేచినప్పటి నుండి చదువులనే ఫ్యాక్టరీల్లో వృద్ధులతో నలిగిపోతున్న పిల్లలకి శారీరక శ్రమ, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి వారికి తీరిక, కోరిక, ఓపిక ఎక్కడుండనిస్తున్నామండి. అందుకే వారికి రోజు 3 లేదా 4 టీ స్పూన్ల కంటే చక్కెర తీసుకోకూడదని అంటున్నారు. పిల్లలతో పాటు పెద్దలకు కూడా ఐస్ క్రీమ్లు, స్వీట్లు, బయట ప్యాకేజ్డ్ ఆహారాలు తినాలని అనిపిస్తే అతిగా తినకుండా ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలు, కిస్మిస్లు, అంజీరాలు, ఖర్జూరం, పల్లీలు, బాదం లాంటి డ్రై ఫ్రూట్స్ని, అలాగే సీజనల్ వారీగా దొరికే రకరకాల పండ్లని తినేలా అలవాటు చేసుకోవాలని, అలాగే పెద్దవాళ్ళు ఇటువంటి ఆహారాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని డాక్టర్లు పెద్దలకి సూచిస్తున్నారు. బయట అమ్మే ప్యాకేజ్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్కి చిన్నారులు బాగా అట్రాక్ట్ అయ్యేలా చేసేందుకు వాటిలో ఎక్కువగా ఆర్టిఫిషియల్ కలర్స్, నిల్వ ఉండడానికి ప్రిజర్వేటివ్స్ కల్పిస్తున్నారు. అవి ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలిసి కూడా పెద్దలు తాము తింటూ పిల్లలకు కూడా పెట్టేస్తుంటారు కొందరు. పెద్దలు పిల్లలకి చిన్న వయసు ఎప్పటి నుంచే ఉప్పు, పంచదార ఎంత తక్కువ తీసుకునేలా అలవాటు చేస్తే వారికి భవిష్యత్తులో ఆరోగ్యం అంత బాగుంటుంది అనేది నిజమే కదండి. పిల్లలైనా పెద్దలైనా
ఎప్పుడైనా ఒకసారి అవుట్ ఫుడ్స్ ప్యాకెట్ ఫుడ్స్ తినాలనుకోకుండా అప్పుడప్పుడు ఇంటి వంట తినేలా తయారైతే జీవితాలకే ప్యాకప్ చెప్పాల్సి వస్తుందని డాక్టర్లు చెప్తున్నారు. ఎవరెంతగా కష్టపడినా వారికి వారి పిల్లలకి జానెడు పొట్ట కోసం తద్వారా వచ్చే ఆరోగ్యకరమైన జీవితం కోసమేగా అనే విషయాన్ని మర్చిపోకుండా ఉంటే ఖచ్చితంగా మంచి ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వగలుగుతారని నేను అనుకుంటున్నాను. మరి మీరేమంటారు? తప్పకుండా కామెంట్ పెట్టండి. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో మరికొంతమంది చూసే అవకాశం కలుగుతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సుస్వరవాణిలు అనే చిన్న మాటని స్ప్రెడ్ చేసి నన్ను ప్రోత్సహిస్తారు కదా. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్తే.